జడ శ్రవణ్ ఒక న్యాయమూర్తి. అంతేకాకుండా దళితుల కోసమని ఒక పార్టీపై జై భీమ్ అనే పార్టీ పెట్టిన నాయకుడు. అంతేకాకుండా నోటికి అదుపు లేకుండా మాట్లాడే వ్యక్తి. ఎవరు నచ్చితే వాళ్ళని అందరం ఎక్కించి ఎవరు నచ్చకపోతే కాళ్ళతో తండి పడేసే వ్యక్తి. మొన్న ఈ దళిత క్రైస్తవుల మీటింగ్లో కొన్ని అనవసరమైన డైలాగులు ఎగస్ట్రాలు అంటారే, ఆ ఎగస్ట్రాలు చేయటం మూలంగా అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా మరి తత్రకాయలు ఉంటారు కదా, వాళ్ళంతా వెళ్ళి జగన్కి ఇలాగని చెప్పారు. ఏం చెప్పారు? ఆ దళిత క్రైస్తవుల మహాసభలో ఇతను ఏమన్నాడంటే, నేను కాబోయే డిప్యూటీ సీఎం, దానికన్నా ముందు నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్ బాబాయ్ గెలుస్తాడు, మీరందరూ మనందరం కలిసి ఆయన గెలిపిస్తాము, దానిలో నేనే డిప్యూటీ సీఎంని అని పబ్లిక్గా అనౌన్స్ చేశాడు. ఎప్పుడైతే నేనే డిప్యూటీ సీఎం అన్నాడో అంబటి రాంబాబు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి ఆ పదవి కోసం ఆలోచించే వాళ్ళు, కోరుకునేవాళ్ళు, వాళ్ళు జగన్ దగ్గరికి వెళ్ళి ఉలవలు చెరువులు అన్నీ కల్పించి అతను చెప్పడంతో వీడవుడు మనం చెప్పిన డైలాగ్ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాలి కానీ వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది చేయడు కానీ నేను చేసేలాగా వాడి పని మేము చూసుకుంటాంలేండి అన్నాడు మన జగన్ బాబు గారు. అంటే రెంట్కి చెడిన రేవతి లాగా మరి వైసీపీ పార్టీ మెల్లిగా తోసివేస్తుందా, ఒక్కసారిగా కాలుతో తన్ని పడేస్తుందా అనేది రాబోయే 2-3 నెలల్లో మనందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా సరే టైం బాగోలేదు జడగారు, మరి కొద్దిగా జాగ్రత్తగా ఉండి తగ్గుంటే బాగుండేమో. ఎందుకంటే అందరిని తిరుగుతుంటే అందరూ కలిసి శత్రువులు అయిపోతారు కదా. మరి రాజకీయాలు చేస్తాను డిప్యూటీ సీఎం ఈ మాత్రం రాజకీయం తెలియకపోతే ఎలాగని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను కాదు బాబు,